మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము అందరము కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం అందరము కలిసి చదువుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. చదవండి. కుమారులేమి దావీదు సమస్తమును రక్షించెను. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున మీ పాదములకు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇంతవరకు కూడా ఆరాధనలు మీరు చేసిన సాయం కొరకై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను. తిరిగి ప్రభువా మీకు బలయదు వచ్చినట్టుగా మీరే జ్ఞాపకం చేసుకునండి. చదవనటువంటి లేఖన భాగం జ్ఞాపకం చేసుకునండి. విరిచి వడ్డించి ధర్మశాస్త్రాన్ని ఆశ్చర్యకాలను గ్రహించడానికి మా మనోనేతను వెలిగించమని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభా, ఈ దినం కొరకే మాకేమి సిద్ధపరుస్తూ వచ్చారో ఆ వాక్యం గ్రహించడానికి మీరే ప్రభా మా మనోనేతను వెలిగించండి. వాక్యం చదవనటువంటి లేఖన భాగం దీవించి ఆశీర్వదించి మాకు విరిచి వడ్డించండి. వాక్యం ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటానికి ప్రభా పిల్లలు ఏ రీతిగా అయితే తన యొక్క కన్నులు తెరబడినటువంటి వానికి బయలుపరచబడినటువంటి దేవోక్తి అన్నట్లు చెప్పబడినట్లుగా అరిదిగా మా కన్నులు తెరవండి. మీ వాక్యము గ్రహించలాగన దాన్ని అందించడానికి నిలబడుతున్న దాసుని దేని పనికిరాని ఒప్పుకుంటున్నా. నాలో ఉన్న సమస్త బలహీనతను మీకు రక్త ప్రోక్షకుని తెచ్చుకుంటున్నాను. మీ సిలువ సాటును బలపరుచుకొని మీ మాటలు అనుగ్రహించి మీరే మహిం పొందమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము, అలానే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుంటాం వచ్చి. కనుక ఈ బలలో పాలు పొందక పూర్వం మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. కనుక మన జీవితాలలో కూడా పరీక్ష అనేలేకే వేరే వాళ్ళ వైపు చూస్తాం, కానీ మనల్ని మనం చూసుకోం. కానీ ఇక్కడ ప్రభు పర్టికులర్గా మాట్లాడే విషయం ఏంటంటే ప్రతి మనుష్యుడు తన్ను తాను. కనుక మన జీవితాలలో కూడా వాక్య పెరుగులో ఎవరికి వాళ్ళని పరీక్ష చేసుకుని ప్రభు యొక్క బలలో పాలు పొందటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఇక మొదటి సమూయేలు గ్రంథంలో 19వ అధ్యాయంలో చదువుకుంటూ వచ్చాము. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. కనుక దావీదు సమస్తమును సంపాదించెను లేకపోతే రక్షించెను అనే మాటను ఆధారంగా చేసుకొని దావీదు తన జీవితంలో ఏ విషయాలు చేస్తూ వచ్చాడో కొన్ని విషయాలు మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. కనుక దావీదు మొదటగా ఒకవేళ దాన్ని సంపాదించుకుంటూ వచ్చాడు, దానికి పూర్వం తాను ఏం చేస్తూ వచ్చాడంటే దాని విషయంలో చాలా అటువంటి కొన్ని కోల్పోయిన వాడిగా ఉంటున్నాడు. అది కోల్పోయి తిరిగి దేవుడు సమకూర్చాలని ఆశ కలుగుతూ వచ్చాడు. అందువల్ల ఆయన సమకూర్చుకుంటూ వచ్చాడు. కాకపోతే ఏ రీతిగా ఏ విషయాలు కోల్పోయిన వాడిగా ఉంటున్నాడో, ఏ రీతిగా తిరిగి ఆశీర్వాదం పొందిన వాడిగా ఉంటున్నాడో మనం చూస్తూ వచ్చాం. మొదటగా ఆకీషు దగ్గరికి ఆశ్రయించుట చేత దావీదు ఏం జరుగుతూ వచ్చిందంటే తను కొంత నష్టాన్ని పొందిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత మందస్సం విషయంలో కూడా మందస్సం లేవీలు వాళ్ళు భుజాల మీద పెట్టుకుని వెళ్ళాల్సిందంటే దాన్ని ఏం చేస్తూ వచ్చారంటే ఫిలిస్తీన్ల పద్ధతి అనుసరించి అది క్రొత్త బండి మీద తీసుకుని వెళ్తూ వచ్చాడు. అక్కడ తప్పిదం చేస్తూ వచ్చాడు. తర్వాత బత్షెబా విషయంలో తప్పిదం చేసేట్లు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత జనసంఖ్యను లెక్కించుటలో తప్పిదం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన తిరిగి సంపాదించుకోవటానికి నడిపించబడిన వాడిగా ఉంటున్నాడు. ఎవరి చేత అంట?
ఐగుప్తుడి చేత, అమాలేకులైనటువంటి ఐగుప్తుడి చేత ఏం చేస్తూ వచ్చారంట, నడిపించబడినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత దేవుడు ఏ రీతిగా దావీదుని కాపాడిన వాడిగా ఉంటున్నాడు, అది జ్ఞాపకం ఉంచుకొని మనలను కాపాడి అనే వాటిని ఆధారంగా చేసుకొని మనల్ని కాపాడిన తర్వాత ఏ రీతిగా ఇతరులను మనము వారికి పట్ల జాలి కలిగి ఉండాలి విషయాన్ని గురించి చూస్తూ వచ్చాం. తర్వాత ఏ రీతిగా దావీదు ఆశీర్వాదం, తనకు పొందినటువంటి ఆశీర్వాదాన్ని ఇతరులకు ఇవ్వడానికి ఏ రీతికి ఇష్టపడిన వాడిగా ఉంటున్నాడో మనం చూస్తూ వచ్చాం. తర్వాత ఈ దినమున మనం 19వ వచనంలో చదువుకున్నటువంటి భాగంలో, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సమయం వారు ఎత్తుకొని పోయిన దాని అంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా, కనుక ఏదియు తక్కువ కాకుండా అనే మాటను ఆధారంగా చేసుకొని సమయ హద్దుబాటును బట్టి మనము ఈ యొక్క మాటను గురించి కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యంలో నుంచి చూసుకొని మనము ఈ యొక్క బలవర్తమానాన్ని ముగిస్తాం. సరే, ఇక్కడ దావీదు సంపాదించుకుంటూ వచ్చాడు ఏదియు తక్కువ కాకుండా. కనుక వాస్తవంగా దేవుడు మన యొక్క జీవితాలలో ఏమని కోరుకుంటున్నాడు అనంటే, మనకి ఏమీ తక్కువ కాకుండా సమస్తమును ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. అదేనే ఏది తక్కువగా ఉన్న సమస్యను మనకి ఎలా ఇచ్చాడంట, ఆ కలువరిశిలువలో మన కొరకే చేసినటువంటి త్యాగాన్ని బట్టి ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఉచితంగా దయచేసిన వాడిగా ఉంటున్నాడు. అయితే దయచేసినటువంటి ఉచితంగా మనం పొందినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటంటే, మనం తక్కువ కాకుండా పొందాలనేటువంటి ఉద్దేశం. తక్కువ కాకుండా అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఏమి చెప్పొచ్చు అంటే సమృద్ధిగా అని చెప్పొచ్చు. తక్కువ కాకుండా అంటే తక్కువగా తీసుకొని రండి అని అంటాం. అంటే అర్థం ఏంటి, సమృద్ధిగా తీసుకొని రావండి. కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితాలలో సమృద్ధిగా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే దేవుడు ఆశ సమృద్ధిగా ఇవ్వాలని, కానీ మన జీవితాలలో ఏంటంటే ఆ యొక్క విలువ మనం ఎరగం. దేవుడు రక్షించుకుంటూ వచ్చాడు, సమృద్ధిగా ఇవ్వాలని కోరుకుంటూ వస్తున్నాడు. అయితే మనం ఏంటంటే అది దాని గురించినటువంటి రావడానికి ఇష్టపడం, దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ఆశీర్వాదం పొందుకోవడానికి ఇష్టపడం. కనుక అయితే ఆశీర్వాదం ఏ రీతిగా మనం ఆది కాండంలో మనం కనుక ఆదాము ఏ రీతిగా దేవుడు సమృద్ధికి ఇవ్వాలని కోరుకుంటూ వచ్చాడు, తర్వాత తను ఏ రీతిగా కోల్పోయిన వాడిగా ఉంటాడో మనం చూస్తాం. మొదటిగా ఆది కాండం 2వ అధ్యాయం 16వ వచనం. ఆది కాండం 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడనే యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలంలో నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అంటే ఏమిచ్చాడు ఇక్కడ, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలం నిరభ్యంతరంగా తినవచ్చును. అంటే ఈ తోటలో ఉన్న వృక్ష ఫలం మొత్తం కూడా ఏం చేస్తా వచ్చాడంటే సమృద్ధిగా ఇచ్చాడు. మొత్తం తినొచ్చు నువ్వు, అసలు ఏమీ కొదువు లేకుండా. అంటే ఆయన సమృద్ధిగా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు మన జీవితాలలో కూడా. ఏంటి అంటే ఆదాముకి ఇస్తా వచ్చాడు సమృద్ధిగా. సమృద్ధిగా ఏమి ఇస్తా వచ్చాడంటే తను మొత్తం అనుభవించు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నాయి చూసుకుంటా ఉంటే ఆ సమృద్ధి అని చూస్తే ఇక్కడ ఏమేమి దొరికిద్దంట. 12వ వచనములో, ఆ దేశపు బంగారము శ్రేష్టమనేది అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. 2వ నది పేరు గీహోను, అది కూషు దేశం మంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దికేలు, అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీస్. అంటే ఇక్కడ నదుల పేర్లు చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ కనుక మనం చూస్తే ప్రతిదీ కూడా 10వ వచనంలో, మరియు ఆ తోటను తడుపుటకు ఏదూన నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను, అది హవీల దేశం అంతటి చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది. అయితే ఈ నదులు చూస్తూ ఉన్నప్పుడు ఇవి చూడండి, బంగారము, గోమేధికము, బోళము, ఇవన్నీ కూడా తర్వాత మనం ప్రకటన గ్రంథంలో ఈ విలువైన వస్తువుల గురించి మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథంలో ఇవన్నీ కూడా ఆ నగరం యొక్క ఎలా ఉండిద్దంటే దగ మెరుస్తూ ఉండేది. అంటే ఆది కాండములో సృష్టి ఆరంభమైనప్పుడు ఎంత శ్రేష్టత ఉందో, ప్రకటన గ్రంథంలో మళ్ళీ తిరిగి సృష్టి ఇచ్చేటప్పుడు కూడా అంతే శ్రేష్టంగా ఉంది. ఏంటి ఇది సృష్టి గురించి మాట అంటే దేవుడు సృష్టి కలుగు చేసినప్పుడు దాదాపుగా సృష్టిలో 3 సృష్టిలు ఉంటాయంట. ఎన్ని ఉన్నాయంట? 3. మొదటి సృష్టి చూసుకుంటే ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనములో, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది ఒక సృష్టి అంట. ఇది ఒక సృష్టి అయిపోయింది అంతటితో. ఒక వచనం ఏంది అంటే దేవుడు ఒక సృష్టిని కలుగు చేస్తూ వచ్చాడు, అయిపోయింది.
అక్కడ ఫుల్ స్టాప్ ఉంది కదా. నెక్స్ట్ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగా, అంటే ఫుల్ స్టాప్ ఉంది. అంటే అంతవరకు ఒక సృష్టి అంట. తర్వాత నుంచి వచ్చేటువంటిది రెండవ సృష్టి. కనుక మనం ఇప్పుడు రెండవ సృష్టిలో ఉన్నాము. అయితే తర్వాత దేవుడు ఏ సృష్టి గురించి ఆలోచిస్తూ ఉన్నాడంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఏందంట, అంతటి నేను క్రొత్త ఆకాశంను క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశం ఇంకా లేదు. కనుక మూడవ సృష్టి కనుక చూస్తే అది మనకి ప్రకటన గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. అయితే ప్రకటన గ్రంథంలో కనిపించేటువంటి సృష్టి భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాల గురించినటువంటిది. పాస్ట్లో జరిగిపోయింది ఒక సృష్టి, ప్రజెంట్లో కంటిన్యూ అవుతుంది సృష్టి, ఫ్యూచర్లో జరగబోతుంది ఇంకొక సృష్టి. కనుక ఈ విషయాల గురించినటువంటి గమనం కనుక మనకుంటే ఏం జరుగుతూ ఉండిద్దంటే, దేవుడు ఎంత సమృద్ధి ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. ఆది కాండంలో ఆదాముకి రెండవ సృష్టిలో సమృద్ధిగా ఇస్తూ వచ్చాడు. ఇది తక్కువ కాకుండా మొత్తము అనుభవించాలని ఇస్తూ వచ్చాడు. కాకపోతే జరిగిన విషయం ఏంటంటే, ఆ సమృద్ధిగా ఇచ్చింది తను ఏం చేసుకోలేకపోతూ వచ్చాడంట, నిలబెట్టుకోలేకపోతూ వచ్చాడు. సరే, మనం అందరం చెప్పుకుంటాం ఆదాము అసలు ఇది చేసిందంతా ఆదాము చేయకపోతే బాగానే ఉండేది కదా అని అనుకుంటాం. ఆదామే కదా ఈ తిప్పలంతా చేసిందని అనుకుంటాం. కాకపోతే ఆదాము అని అనుకుంటాం, కానీ ఒకవేళ అదే పొజిషన్లో మనం ఉన్నా కూడా బహుశా బలహీనలమే, అలానే చేస్తామేమో. అయితే సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది, దాని గురించి మనం తీసుకోకుండా దాన్ని తర్వాత జరగబోయే విషయాన్ని గురించి ఆలోచన చేస్తే చాలా మంచిది. కనుక ఈ సృష్టి భవిష్యత్తులో ఏమి కావాలి. అయితే ఆదాము చేసినటువంటి తను ఏం చేస్తా వచ్చాడంటే, దేవుని యొక్క మాట వినని కారణం చేత ఏం జరుగుతూ వచ్చిందంటే, ఈ సృష్టి మొత్తానికి తను ఏమిందంట ఏలికగా చేస్తూ వచ్చాడు. కానీ మన జీవితంలో కూడా మనం కూడా ఈ కాలంలో కూడా ఏం చేస్తూ వచ్చారంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్ కనుక మన చేతబట్టుకొని వాక్యం ఉన్నటువంటి వాగ్దానాలను స్వాతంత్రించుకుంటూ, అలానే వాక్యాన్ని ధ్యానించుకుంటూ, వారి కార్యక్రమంలో అటెండ్ అవుతూ, ఆరాధనకు వస్తూ దేవుని యొక్క వాక్య ధ్యానంలో ఉంటే మనకు కూడా ఎలా ఉండిద్దంటే, ఉన్నటువంటి ఈ సృష్టిలో కూడా మనం చాలా ఆనందిస్తూ ఉంటాం, చాలా సంతోషిస్తాం. ఇది చూసుకొని మనం ఏంటంటే భవిష్యత్తులో ఉన్నటువంటి సృష్టి గురించి ఆలోచన చేసి చాలా సంతోషిస్తాం, ఆనందపడతాం. ఎందుకంటే భవిష్యత్తులో నాకు దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడంటే, ఆ నగరంలో ఎలా ఉండిద్దంట, అది చూసేటువంటి బంగారం వీధుల్లో నడుస్తూ ఉంటాం. చెప్పుకోవడానికి చాలా బాగుండిద్ది, కానీ బంగారం వీధుల్లో నడవాలి అని అంటే ఇక్కడ మట్టి మీద నడిచేటప్పుడు మనం జాగ్రత్తగా నడిస్తే అప్పుడు బంగారం వీధుల్లో వస్తుంది. కానీ ఇక్కడే ఏం జరుగుతూ ఉండేది, మనం ఎక్కడే సరిగా దేవుని అనుసరించలేకపోతామే, సరిగా ఎక్కడే సమయానికి రాలేమే, ఎక్కడే వారకూడికలు రాలేమే, ఎక్కడే ఆన్లైన్ పేరుకి రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటామే. అంటే విచారకరమైన విషయం ఏంటంటే, అంటే దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ లేకపోతే నీకు ఆ పరలోక రాజ్యంలో నూతన సృష్టిలో ఎలాగ వెళ్ళగలం మనం? కనుక నూతన సృష్టిలో మనం ప్రవేశించాలంటే భూమి మీద ఉన్నప్పుడు ఇక్కడ మనం సరిగా ఉంటే ఆ నూతన సృష్టి గురించినటువంటి ఆలోచనలు తెలుసుకుంటాను కదా. ఇక్కడ ఎందుకు మనం కూడతామంటే, సమాజంగా ఎందుకు కూడతామనంటే అందరము దేవుని యొక్క వాక్యాన్ని గురించినటువంటి విషయాలు తెలుసుకుంటానికి. కనుక ఎప్పుడైతే మనం ఈ విషయాల గురించి తెలుసుకుంటామో ఒకరినొకరు ఏం చేస్తారంటే పురికొల్పుకొని రేపుకుంటా ఉంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఆ సృష్టి నూతనమైన సృష్టిలో ప్రవేశించడానికి అవకాశం ఉన్నది. అది ఎలాగ రావాలి మనం దేవుని యొక్క ఇంటికి అంటే సమాజంగా కూడినప్పుడు ఎలా రావాలంటే కుటుంబాలుగా రావాలి. యెహోషువ గ్రంథంలో యెహోషువ చెప్తాడు కదా, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో ఏమని చెప్తా ఉంటాడంటే, తనకున్నటువంటి అనుభవాన్ని గురించి 24:15 వచనంలో, మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదం. కనుక ఆనాడు పరిస్థితుల్లో సేవించడానికి ఒకవేళ ఇశ్రాయేల్ ప్రజలు అందరూ కూడా సహకారం ఇలా కుటుంబాలుగా రాలేదేమో. ఒక వ్యక్తి దేవుని యొక్క మందిరానికి రావడం ఎంత కష్టమైపోతూ ఉందో, ఒక్కళ్ళు రావడానికే కుటుంబంలో, అది కూడా చాలా కష్టంతో వస్తూ ఉన్నాం. ఒకవేళ కుటుంబం మొత్తం వస్తే ఎంత బాగుండిద్ది. ఇదివరకు దినాలలో కుటుంబాలుగా వచ్చేవాడు. కనుక కుటుంబాలుగా వస్తున్నప్పుడు ఏమైందంటే ఆ దేవుని యొక్క వాక్యాన్ని గురించి వెలిగింపు వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే ఆ భవిష్యత్తులో ఉన్నటువంటి విషయాన్ని గురించి తెలుసుకుంటాం ఇక్కడ. కనుక ఇక్కడ యెహోషువకు ఆ యొక్క జ్ఞానం ఉంది. కనుక మనం ఆ రీతిగా కుటుంబాలుగా లేకపోతే మనం ఒకవేళ ఏ రీతిగా ఉంటున్నాం, ఎప్పుడు కూడా కుటుంబంలో ఉంటుంది. నేను కూడా విశ్వాసిగా ఉన్నప్పుడు కూడా ఏముంటుందంటే, నేను 10 గంటలకు ఆరాధన అంటే 9:30 కల్లా బయలుదేరిపోతే సిస్టర్ ఏమని తిట్టిద్దంటే, 8:30కి వెళ్ళి కూర్చో మందిరంలో అని తిడతా ఉంటుంది అనమాట. అంటే
వీళ్ళకేమో పని కాక అది ఒక కోపం అనమాట. కోపం వస్తూ ఉండేది, పని కాదు అవదు, నీకై నువ్వు రెడీ అయిపోతావు, ఏం పని ఉంటుంది వెళ్ళిపోతావు అన్నట్టు. కాకపోతే ఏంటంటే దానికి ఇంకొంచెం ముందు మనకు అదే టయానికి అది వేరే దానికి వెళ్ళాలి, లేకపోతే అర్జెంటుగా పని ఉంది వేరే పనికి వెళ్ళాలి, అప్పుడు సిద్ధపడమా? కనుక దేవుని యొక్క సన్నిధానంలో కూడా ఏంటంట మనం ఎలా ఉండాలంట కుటుంబాలుగా రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఇంటిలో ఉండదే ఖచ్చితంగా ఒకళ్ళు సరిగా ఒకళ్ళు ఇష్టం మరి రావాలనుకుంటే ఇంకోళ్ళు రాలేకపోయిన వారుగా ఉంటున్నారు. కనుక మన జీవితాల్లో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ రీతిగా ఆదాము ఏ రీతిగా కోల్పోయిన వాడుగా ఉంటున్నాడు, ఆ కోల్పోయింది మళ్ళీ తిరిగి ఏందంట ఆయన ఇవ్వాలని కోరుతా ఉన్నాడు. ఆదికాండము 3వ అధ్యాయం 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. కనుక మన యొక్క జీవితాలలో కూడా దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చాము, కానీ శారీరకంగా వచ్చి కూర్చున్నాం కానీ మనసు వచ్చి కూర్చుంటుందా? ఒకవేళ దేవుడు ఏం చేస్తా వచ్చారంటే ఏ నేల నుండి తీయబడిన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడి దాని ఏదోను తోటలో నుండి అతను ఏం చేశారంట పంపించవేయబడతాం. కనుక మన జీవితాలలో కూడా శారీరకంగా వచ్చి కూర్చున్నా మనసు ఎక్కడ ఉంటుందో, కనుక అందరం కనుక వచ్చి కూర్చుంటే ఎంత బాగుండిద్ది. కనుక మనం ఆ గమనం కలిగి ఉండాలి. అంతేకాకుండా ఇంకేంటంటే ఎప్పుడూ కూడా రాకుండా ఉండడానికి ఏంటంటే ఏం చేస్తే వచ్చారు 24వ వచనంలో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవపెచ్చింది. కనుక చక్కగా ఫ్రీ యాక్సెస్ ఉంది ఫస్ట్లో, కానీ ఇప్పుడు ఏమిందంటే కోల్పోయిన వాడిగా ఉంటున్నాడు. కనుక మన జీవితాలలో కూడా రక్షించబడినప్పుడు ఎలా ఉన్నాం, ఆ వేడి ఎలా ఉంది, ఆ మంట ఎలాగుంది, కానీ ఉండే కొంది ఏమైపోతూ ఉందంటే అది తగ్గిపోతూ ఉంది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనకేందంట తక్కువ చేయకూడదు, సమృద్ధిగా ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ మనం అలానే చల్లారిపోతా ఉంటే చేసేది ఏమీ లేదు. ఏంటంటే బలిపీఠం మీద అగ్ని ఎలా ఉండాలంట నిత్యము మండుచుండవలెను. లేవీకాండము 6వ అధ్యాయం 13వ వచనం. లేవీకాండం 6వ అధ్యాయం 13వ వచనం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ఏందంట ప్రతిసారిగా ఏందంట దాన్ని సరిచేస్తూ ఉండాలి, దాన్ని కత్తిరిస్తూ ఉండాలి. ఏం చేయాలంట అగ్ని ఎప్పుడు మండుతూ ఉండడానికి ఏంటంటే దాన్ని ఎప్పుడు మండుతూ ఉన్నప్పుడు ఇదివరకు రోజుల్లో కిరోసిన్ బుడ్డీలు ఉండేవి అనమాట. దానికి ఏం చేస్తూ ఉంటామంటే కొంచెం అవంగానే ఆ మస్తీ చేసి మళ్ళీ దాని లోపల ఉత్తిని పైకి లాగుతాం. ఇవన్నీ కూడా యాజకులు ఏం చేస్తూ ఉంటారంటే సరి చేసే పని ఆయన చేసి కత్తిరిస్తూ ఉంటారు, సరి చేస్తూ ఉంటారు. ఏంటది కత్తిరించడం అంటే మనకి వ్యర్థమైపోయిన దాన్ని తీసేస్తూ ఉంటాం, మళ్ళీ తిరిగి కొత్తదాన్ని తీసుకొని రావటం ఉంటాం. ఇవన్నీ చేస్తూ ఉంటారు. యాజకులుగా చేసేటువంటి పని ఏంటంట చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటారంట బలిపీఠం మీద అగ్ని ఏంటంటే ఆరిపోకుండా ఉండాలి. కనుక మన జీవితాలలో కూడా మనం ఏంటంటే ఆరిపోకుండా ఉండాలి. కానీ ఆరిపోతున్నామంటే అర్థం ఏంటంటే మనం ఏంటంటే దేవుని యొక్క కార్యాలు గురించి ఎవరో మండించిన అవసరంలా, మనం ఎవరో వాక్యం చేస్తే నమ్ముకునే అవసరం, ఎవరో వాక్యం తీసుకొని పురుకొల్పన అవసరంలా. ఏముందంట మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది. ఇదివరకు దినాలలో లేదు, అందుబాటులో లేదు, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఈ వాక్యం చాలు, ఈ వాక్యం ధ్యానిస్తూ ఉంటే ఏమవుతుందంట మనం పురుకొల్పోది ఇదే. కనుక మనకు చెప్పారు, ఒకవేళ మీకు చెప్పే వాక్యం అర్థం కాకపోవచ్చు, సరే ఏందో చెప్తున్నారు అనుకోవచ్చు, కాకపోతే ఏంటంటే వాక్యం ఉంది. కనుక వాక్యాన్ని మనం ధ్యానిస్తే ఏం జరుగుతూ ఉండేదంటే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉండేదంటే అది మండించేదిగా ఉంటుంది, వాక్యం మండిస్తేదిగా ఉంటుంది అన్నమాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం, 21 కూడా చదవండి. మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కనుక అందరూ మరణిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంట ఈ మరణాన్ని గురించి, దేని గురించి మరణం అంటే ఒకవేళ భౌతిక సంబంధం కలిగిన ఆత్మీయ మరణం, ఒకవేళ దేవుని ఎరగక దేవుని హృదయంలో స్వీకరించగనక మరణించితే
ఏమవుతుందంటే ఆయన ఈ నుంచి ఈ మరణించినటువంటి మనుషుల్ని వాళ్ళకి జీవం ఇవ్వాలని చెప్పేసి, నిత్య జీవం ఇవ్వాలని చెప్పేసి ఏం చేశారంట, ఆయన తిరిగి ఏం చేస్తూ వచ్చారంటే, ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారు కనుక ఆదాము వలన మనకేమొచ్చిందంట, మరణం వచ్చింది. ఈ యొక్క మరణాన్ని అలాగనే క్రీస్తునందు అందరూ ఇప్పుడు బ్రతికించబడుతూ ఉన్నారు. కనుక మన జీవితాలలో కూడా ఇంకను దేవుని ఇంకా స్వీకరించకపోతే, దేవుని అంగీకరించకపోతే జరిగే విషయం ఏంటంటే, ఒక దినం ఉంది. ఆ దినం ఏంటంట, ఆయన కనుక ఆయన మృతి పొందుతున్న వారిని తిరిగి లేపుతూ ఉన్నాడు. మనం ఏం చేయాలంటే ఆయన్ని కోరుకోవాలి, ఆయన పాదాల దగ్గర రావాలి, ఆయన క్షమాపణ వేరుకోవాలి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారంటే మనల్ని క్షమించి మన యొక్క దుర్నీతి నుంచి ఆయన ఏం చేసేవాడంట, కాపాడేవాడిగా ఉంటాడు. కనుక మొదటిగా ఆదాము యొక్క జీవితంలో దేవుడు సమృద్ధిని వాళ్ళని కోరుకుంటూ వచ్చాడు. తిరిగి కడపడి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువులో మనకేం చేస్తూ వచ్చారంట, అది కోల్పోయినది తక్కువ కాకుండా సమృద్ధిగా ఇవ్వాలని, అంటే ఏదైతే దావీదు సంస్థను సంపాదించుకున్నటువంటిది వాగ్దానం ఏ రీతిగా ఉంటుందో, ఆదాము ఏదైతే కోల్పోతూ వచ్చిందో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు ఏంటంట తిరిగి మొత్తం సమస్తం కూడా ఆయన సమకూర్చాలనే ఉద్దేశం కలిగిన వాడిగా ఉంటున్నాడు. అది మొదటిగా ఆదాములో ఉన్నటువంటి సమృద్ధి. రెండవది ఆదికాండం 14వ అధ్యాయం, ఆదికాండము 14వ అధ్యాయము 15వ వచనం. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చను. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే వేరే ఊళ్ళ వ్యక్తి, వేరే ఒక విశ్వాస గురించి, ఆయనకు తక్కువైనటువంటి విషయాన్ని గురించి తిరిగి సమకూరుస్తూ వచ్చాడు. ఎవరంటే ఆయన అబ్రహాం. ఎవరిని తిరిగి సమకూర్చిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడంటే లోతు. కనుక మన జీవితాల్లో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏం చేయాలంటే సమకూర్పు ఏ రీతిగా వస్తుందంటే తిరిగి సమకూర్చిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. కనుక తనకేందంట తనైతే కోల్పోయిన వాడిగా ఉంటున్నాడు. లోతు తను కోల్పోయిన వాడిగా ఉంటున్నాడు. ఇప్పుడు ఏంటంట ఏమీ తక్కువ కాకుండా మొత్తాన్ని ఏం చేస్తూ వచ్చారంట, ఆస్తి యావత్తులోనే ఉందంట. మళ్ళీ తిరిగి మొత్తం సమృద్ధి, మొత్తం ఏదైతే కోల్పోయిందో, ఏదైతే తీసుకుని వెళ్ళిపోతూ వచ్చారో వాళ్ళు తిరిగి ఏం చేస్తారంటే అబ్రహాములాగా వచ్చి సమకూరుస్తూ వచ్చారు. కనుక మన జీవితాలలో కూడా లోతు వల్ల వెళ్ళినటువంటి జీవితాలు, లోతు వల్ల ఏం చేస్తాం అంటే ఆ సుధమ గుమేర వైపే వెళ్తూ ఉంటాం, ఇంకా పాపం వైపే వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా నాకు కనిపించేదే లోతు భార్య ఏమైందంట, ఆమె వెనక్కి తిరగొద్దు అని చెప్తే తిరిగి ఏమైపోయిందంట, ఉప్పు స్తంభం అయిపోయింది. చరిత్ర ప్రకారం ఏం చెబుతారంటే ఇంకా ఉప్పు స్తంభం ఉంది అని చెప్పేసి ఆ మధ్య కొంతమంది ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు చూపిస్తాం, ఇదిగో లోతు భార్య ఉప్పు స్తంభం, వెనక్కి తిరగొద్దు అని. కనుక ఇది చూడొద్దు, ఇది చేయొద్దు, ఇది పాపము, ఇది అపవిత్రత, అది చేయొద్దు అని చెప్తాను ఉంటాను. కానీ అదేందా చూద్దాం, అదేందో చేద్దాం, ఇంకను దాంట్లోనే ఆనందం. కనుక లోతు వల్ల ఇంకా భ్రష్టత్వంలో కనుక మనం ఉంటే, ఇంకా దేవునికి వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి విషయాలు మన జీవితంలో ఉంటే, సొదొమ గొమొర్రా అది ఎలా ఉందంటే దాని గురించి సొదొమ గొమొర్రా అంట లోతు వెళ్ళేటప్పుడు ఏంటంటే అసలు అచ్చంగా పచ్చగా ఏదేనుతో పోల్చాడు. చూడండి అసలు ఏందంటే అది ఏదేను. పాపం కూడా ఎలా ఉండిద్ది అంటే చూడటానికి ఆకర్షణగా, అసలు ఎంత చక్కగా ఉండిద్దో, ప్రీతిగా ఉండిద్ది, అది చూడంగానే ఆకర్షించేదిగా ఉండిద్ది. మీరు గమనించారు ఎప్పుడైనా సైతాను నీట్గా, మీరు ఎక్కడైనా సైతాను బొమ్మను ఎక్కడైనా చూసారా, అది నీట్గా కోట్ వేసుకొని ఇన్షర్ట్ చేసుకొని నీట్గా ఉన్నట్టు చూసారు. సైతాన్ని ఎక్కడ వేస్తారు, మనం ఎట్లా వేస్తారు, నాలాగా కొమ్ములు పెట్టుకొని భయంకరంగా, అసలు అది చూడంగానే భయం వేసింది. సైతాన్ అలా ఉండిద్దా? ఎవరైనా చెప్పారా సైతాన్ అలా ఉండిద్దని? కానీ ఎందుకు అంటే దాని యొక్క లక్షణాలను బట్టి ఏం చేస్తూ ఉన్నాం, మనం బొమ్మను అలా చేసుకుంటున్నాం. అంటే ఇంత భయంకరంగా ఉంటాం అన్నాం. సైతాన్ అలా ఉంటుంది. ఇప్పుడు మనకు స్కిట్లు కూడా వేస్తూ ఉంటాం, వీబీఎస్లో స్కిట్లు చూడండి. స్కిట్లు వేసినప్పుడు చక్కగా నీట్గా ఉన్నటువంటి సూటు వేసుకున్నటువంటిది ఎప్పుడు కూడా మనకి సైతాన్ని ఎవరు చూపిస్తుంటారు నాకు తెలిసి. ఏం చూపిస్తూ ఉంటారంట, సైతాన్ ఎలా ఉండిద్దంటే భయంకరంగా ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. కనుక మనకి ఈ లోకంలో నుండి పాపం కూడా ఎలా ఉండిద్దంటే ఆ సైతాను మనం ఊహించుకున్నట్లు ఉండదు. సైతాన్ ఎలా ఉండిద్దంటే చక్కగా ఉండిద్ది, ఆకర్షణీయంగా ఉండిద్ది. చూడంగానే అబ్బా ఏది మంచో ఏదో చెడు తెలియనటువంటిది ఉండిద్ది. మనం సొలొమోను అంత జ్ఞానంలో కాదు కదా కరెక్ట్గా డిజర్వ్మెంట్గా చేయటానికి. సొలొమోను అనుకోండి చాలా జ్ఞానవంతుడు, ఆయనకి తెలివి ఎక్కువ ఉంది. అంటే మన బైబిల్లో అది లేదు, కానీ మామూలుగా ఇంగ్లీష్ బుక్లో ఇదివరకు తెలుగు మీడియంలో
వీటిలో ఉండేది అనమాట. హింట్స్ ఇచ్చేవాడు అనమాట. హింట్స్ ఇచ్చి దాన్ని ఫిల్ చేసుకునేవాళ్ళు అనమాట. అప్పుడు ఆ హింట్స్లో ఏముండేదంటే సొలొమోను యొక్క తెలివి గురించి మాట్లాడుతూ, అప్పుడు దాంట్లో ఒక ప్యాసేజ్ ఉందన్నమాట. ఆ ప్యాసేజ్లో ఏముండేదంటే సొలొమోను తెలివి. ఇప్పుడు సొలొమోను దగ్గర కంటే ఏం చేస్తారంటే 2 గార్లాండ్స్ తీసుకొని వస్తారు, అంటే దండలు తీసుకొని వచ్చేసి, ఒకటి న్యాచురల్, ఒకటి ఆర్టిఫిషియల్ వచ్చేసింది కదా. ఎక్కడి నుంచి? సొలొమోను నుంచే వచ్చేసింది అనమాట. ఏఐ లాగా అయ్యిందంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది కదా ఇప్పుడు. ఏఐ ప్రతిదీ కూడా ఏఐ వచ్చేసింది ఇప్పుడు అంతా. కనుక ఆర్టిఫిషియల్ ఒకసారి పెట్టారన్నమాట, ఒరిజినల్ ఒకసారి పెడితే ఒరిజినల్ ఆర్టిఫిషియల్ 2 చూడడానికి ఒకే రకంగా ఉంటుంది. మనం ఎప్పుడు గ్రహిస్తాం? కొంతమంది డెకరేషన్ చూడంగానే మనం గ్రహించలేం. ఎలా ఉంటుంది తెలుసా? ఏంది లైవ్ ఏంటంటే డెకరేషన్లో ఉన్నటువంటి లైవ్ ఫ్లవర్సా లేకపోతే ప్లాస్టిక్ అని అడుగుతాం. అంటే చూస్తే అర్థం కాదు, తెలియదు. దాన్ని తాకి ఒత్తితే నలిపితే అప్పుడు అర్థమవుతుంది. అంటే ఈ లోకంలో ఇట్లాగా సొలొమోను అడగగానే ఇప్పుడు సొలొమోనుకి దూరంగా పెట్టేసి అడిగారన్నమాట. ఏంటంటే వాటిలో ఒరిజినల్ అయితే డూప్లికేట్ చెప్పు, నువ్వు తెలియగలవాడు కదా, నువ్వు మామూలుడు కాదు, సరే చెప్పు ఈ తెలివి ఇప్పుడు చూద్దామని అనుకున్నారు. అంటే ఆయన ఏం చేశారంటే ఇప్పుడు సొలొమోను కూడా ఒక పెద్ద క్రిటికల్గా పోయిందన్నమాట. ఎట్లా కనిపెట్టాలన్నమాట. క్లాప్స్ కొట్టాడు. క్లాప్స్ కొట్టంగానే వీడు దొరిచారన్నమాట. బాబు అవి విండోస్ ఓపెన్ చేయండి అన్నాడు. విండోస్ ఓపెన్ చేయగానే ఏమైందంట, ఒరిజినల్ దాని మీద వచ్చేసిందంట ఈగలు వచ్చి వాళ్ళని. ఒరిజినల్ దాని మీద ఏం చేస్తే మకరందం కోసం ఆ పక్కన తూనీగలు లేకపోతే ఏదో ఒకటి వచ్చేసి దాని మీద వాళ్తాయి కదా. ఒరిజినల్ దాని మీద వాళ్ళని ఏంటంటే ఆర్టిఫిషియల్ మీద అవసరం వాడికి తెలుసు కదా. ఆర్టిఫిషియల్ ఏదో ఒరిజినల్ ఏదో ఎవరికి తెలుసు? ఈగలకి, పురుగులకి, వాటికి బాగా తెలుసు. సునామీ వచ్చేది ఎవరికి తెలుసా? ఎవరికి తెలుసు అంటే ఏనుగులకి, ఆ తర్వాత పిల్లులకి, తర్వాత ఎలుకలకు తెలుసు అంట. నిజంగానే ఉన్నాయి ఇవన్నీ కూడా. వీటికి మాత్రం తెలిసింది అన్నమాట, వీడికి తెలిసిద్ది. కనుక ఆర్టిఫిషియల్ ఏదో న్యాచురల్ ఏదో వాడు తెలిసినప్పుడు సొలొమోను అడగానే సొలొమోను తెలివిగా ఓపెన్ చేయడం వల్ల ఏమైందంట, వచ్చేసి వెంటనే ఈ ఈగలో అవి వచ్చేసి వాలంగానే వెంటనే ఇది న్యాచురల్, ఇది ఆర్టిఫిషియల్ అని చెప్పేస్తాడు. కనుక మనం అంత జ్ఞానము కాదు. ఏది అంటే ఇప్పుడు ఆకాశంలో జరుగుతుంది, పాపం ఉంటుంది, ఉన్నప్పుడు దాని జోలికి వెళ్ళకుండటమే మంచిది. టీవీ కనిపిస్తూ ఉంటుంది, కనిపించగానే ఏంటంటే అది ఏం కాదు, సీరియల్ కాసేపు జస్ట్ కూర్చో, దాంట్లో అసలు పాపం ఏమీ లేదంటది. అస్సలకి అది ఎంతగా లాగిద్దంటే అసలు మామూలేదు, కూర్చొని గంటలు ఇకేం అర్థం కాదు. ఇకప్పుడు ఒకసారి చూస్తే బ్రదర్స్ కూడా చూస్తున్నారు సీరియల్. సేవకుడు నేను కలిపి విజిటింగ్కి వెళ్తా, మా ఊర్లో ఉన్నప్పుడు సేవకుడు తోడుగా సిస్టర్ లేకపోతే నన్ను తీసుకుని వెళ్తే విజిటింగ్కి వెళ్తాను, బ్రదర్స్ వస్తున్నారు అలాగా. అదే ఈ సిస్టర్స్ మామూలు కదా. ఏంటంటే ఆదాము అవ్వలు ఉన్నారు కదా, అవ్వ తక్కువతో ఏం చేస్తారంటే ఆదాముకి తినిపించిందిగా, అలానే ఇప్పుడు ఏం చేస్తానంటే సిస్టర్స్ బ్రదర్స్ కూడా అనమాట, వాళ్ళు కూడా కూర్చుని అబ్బాయి అంత వీళ్ళు కూడా లీలం అయిపోయేటట్లుగా తయారవుతుంది. కనుక ఈ లోకం పాపం ఎలా ఉండిద్దంటే ఆకర్షించేదిగా ఉంటుంది. అది ఆకర్షించడం అంటే ఏదో భయంకరంగా ఉండి ఆకర్షించదు, అది స్వీట్గా ఉంటుంది, చాలా చక్కగా ఉండిద్ది, ప్రేమగా ఉంటుంది. చూస్తానికి ఏంటంటే అసలు ఏది మంచిదో ఏదో చెడుదో అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉంటుంది. కనుక అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే మనం లోతు విషయంలో చూస్తే సొదొమ గొమొర్రా అది భయంకరమైనది. అగ్ని గంధకంలో ఆ గంధకములతో అది కురవబడుతూ వచ్చిందంటే వాళ్ళు పాపం ఎంత విస్తారంగా ఉందో ఇక భరించలేం. అంత బాగా ఉన్నటువంటి పాపంతో దేవుడు ఏం చేస్తాడు, అగ్ని గంధకం. దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు కూడా ఏం జరిగిద్దో తెలుసా, ఈ మొత్తం లయమైపోయినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే దేవుని ఎరగని వారు ఉంటారో వాళ్ళ మీదకి ఏంటంటే ఇది మొత్తం పంచభూతములని విక్కడమైన వేండ్రతం లయమైపోయినప్పుడు మొత్తం పడిపోతే వాళ్ళందరూ కూడా ఏంటంటే దేవుని అంగీకరించిన వారికి శ్రమలు ఎంతో భయంకరంగా ఉంటాయి అన్నమాట. కనుక ఇక్కడ ఎందుకు అంటే ఎంత భయంకరంగా అగ్ని ఎందుకు వస్తుందంటే ఆ పాపం యొక్క తీవ్రత అలా ఉందన్నమాట సొదొమ వల్ల. కనుక ఏదైతే కోల్పోయిన వాడిగా ఉంటున్నాడో ఇక లోతు అది తిరిగి సమకూర్చాలని దేవుడు ఏం చేస్తారంటే కోరిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. కనుక మన యొక్క జీవితాలలో కూడా ఈ యొక్క ఆశీర్వాదం కోల్పోయిన దాని గురించి సమకూర్చిన ఆదికాండం 24వ అధ్యాయం 34వ వచనంలో అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసులను యెహోవా నా యజమాని బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారంను దాసదాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేశాను. ఇక్కడేంటి కనుక అబ్రహాము ఎలాంటి వాడు, ఏమీ తక్కువ కాకుండా సమృద్ధిగా కలిగిన వాడు అబ్రహాం. అయితే ఈ సమృద్ధిలో నుంచి ఏం చేస్తూ వచ్చాడంటే
తనకున్నటువంటి సమృద్ధి వేరే వాళ్ళ అక్కర్లో ఉన్న వారిని చేస్తుంటే తీసుకొని లాగిన వాడే కనిపిస్తున్నాడు. కనుక అబ్రాహాం ఏంటంటే, అబ్రాహాం గురించి ఎవరు చెప్తానంటే దమస్కు ఎలియాజరు చెప్తా ఉన్నాడు, మా యజమానుడు ఎలాంటి వాడో తెలుసా, ఏముందో తెలుసా, మా యజమానుడికి ఆస్తులు సంపదలు ఉన్నాయి. అంటే అబ్రహాము శారీరకంగా చూసుకున్న, ఆత్మీయంగా చూసుకున్నటువంటి ఐశ్వర్యంగా విశ్వాసులకు తండ్రి. భూమి మీద ఆస్తిలో అతని ఆస్తి కూడా చాలా విపరీతంగా ఉంది, వాళ్ళు నివసించలేనంతగా ఎక్కువగా ఉంది. కనుక మన యొక్క జీవితాలలో కూడా దేవుడు ఏం చేస్తామంటే, ఏ రీతిగా ఆదాము నుంచి కోల్పోయింది తిరిగి ఏదంటే లోతు కోల్పోయింది తిరిగి అబ్రహాము ద్వారా సమకూర్చడం జరుగుతూ వచ్చింది. కనుక మన యొక్క జీవితాలలో కూడా అరుదిగా దేవుడు ఏం చేస్తాడంటే సమస్తము సమకూర్చేవాడిగా ఉంటాడు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచుడి, ఆయనందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదవలేదు. సింహము పిల్లలు ఏమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కనుక ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ 10వ వచనం ప్రకారం చూసి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును అంటే అడవికి రాజు ఎవరంటే సింహం. కనుక రాజుకే లేవు అని అంటే ఒకవేళ బహుశా రాజుకు లేకపోవచ్చు. అంటే సింహం దేనికంటే అరణ్యంలో ఉన్నటువంటి జంతువులన్నిటి కూడా రాజుగా ఉంటుంది. అది చాలా అంటే అవన్నీ కూడా ఏంటంటే జంతువులు మొత్తం కూడా ఏంటంటే తానే కావాల్సినవి తింటూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఏది కావాలంటే కోరుకోదంటే దాన్ని అడగడానికి ఎవరు లేరు. అలాంటి దానికే ఏం చేస్తామనంటే ఒక్కొక్కసారి ఏమవచ్చు అంటే లేమి గలవై ఆకలి గొనును అంటే ఒకవేళ బహుశా అవి ఆకలి కొనొచ్చేమో కానీ ఏం చెబుతా ఉన్నాడంట, యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు. ఏమీ తక్కువ కాదు. కనుక ఏమీ తక్కువ కాకుండా సమస్తం మనం దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. కనుక దావీదు యొక్క జీవితంలో ఏ సందర్భంలో దావీదు ఇలా కోరుకుంటున్నాడు, ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు అంటే 34వ కీర్తన పైన చిన్న లెటర్స్లో ఉన్న చూడండి. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. కనుక తను ఏంటంట వెర్రివాని వల్ల బయటకు త్రోయబడి పడుతూ వచ్చాడు. ఆ తర్వాత తను రాస్తా వచ్చాడు. ఏమని రాస్తా ఉన్నాడు అంటే తను వెర్రివాడి వల్ల ఎందుకు అలా చేయడం జరుగుతూ వచ్చిందంటే తను ఏంటంటే కొంచెం ఆశ్రయం పొందాలనుకుంటా ఉన్నాడు. ఇప్పుడు అనుకున్నాడు, ఇప్పుడు గ్రహిస్తూ వచ్చాడు. ఒకవేళ వీళ్ళని ఆశ్రయిస్తే నాకు ఆశ్రయం ఇచ్చేది కాదు. కానీ ఇప్పుడు దేవుని గురించి ఏమనుకున్నాడంట, ఆయన యెహోవాను ఆశ్రయించు వారికి. కనుక ఇప్పుడు తను ఆశ్రయం దొరకలేదు, అనేక దగ్గరికి వెళ్తూ వచ్చాడు, ఆశ్రయం దొరకలేదు. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చాడు, ఆయన దగ్గర సమృద్ధమైనటువంటి ఆశ్రయం ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు అనుభవపూర్వంగా చెప్తుండ, అయ్యా మీరు కూడా జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన సమృద్ధిగా ఇస్తాడు, ఆయన కొదువు లేకుండా ఇస్తాడు. కనుక ఆయన దగ్గరకు రండి అని చెప్పేసి తనకున్నటువంటి అనుభవాన్ని గురించి తను చెప్తా ఉన్నాడు. అది దావీదు తన యొక్క జీవితంలో పొందినటువంటి సమృద్ధి అనేటువంటి విషయాన్ని గురించి చెప్పవచ్చు. తర్వాత నిర్గమాకాండంలో 36వ అధ్యాయం, నిర్గమాకాండము 36వ అధ్యాయం 6వ వచనం 36. మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించను గనుక పార్లమెంతంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంత ఇచ్చినట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానిది. కనుక దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోకి ఏంటంట తీసుకొని రావడం. ఎలా తీసుకొని వస్తూ ఉన్నారు? సమృద్ధిగా తీసుకొని వస్తున్నారు. ఏం తీసుకొని వస్తున్నాం? మన యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క సన్నిధానంలోకి ఏం తీసుకొని వస్తున్నాం? మన హృదయమే దేవుని యొక్క ఆలయం అనుకుంటే మన హృదయంలో మనం ఏం తీసుకొని వస్తున్నాం? సమృద్ధిగా ఉంటుందా? సమృద్ధి అనేటువంటి వాక్యం నింపబడుతున్నావా? సమృద్ధి ఆత్మీయ జీవితం నింపబడుతుందా? సమృద్ధి అనేటువంటి సాక్ష్య జీవితం ఉంటుందా? మనం చేసేటువంటి పనులు ఆ తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి ఏమనుకుంటున్నారు? ఈయన భక్తుల్లో ప్రార్థనకి వెళ్తాడు కానీ ఈయన జీవితం అంతా సరిగా ఉండడు అని చెప్తున్నారా? కనుక మన జీవితం, మన సాక్ష్య జీవితం ఏ రీతిగా ఉంటుంది? కనుక పరిశుద్ధ స్థలానికి ఒకవేళ మన పరిశుద్ధ స్థలమే మన హృదయం అనుకుంటే సరే, ఇక హృదయము మన యొక్క జీవితం ఏ రీతిగా మనం కాపాడుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే అర్పణలు ఎలా తీసుకొని వచ్చారంటే సమృద్ధిగా అయిపోయింది. ఏ అర్పణను తేవద్దు అంటే వాళ్ళు సమృద్ధిగా నింపబడతా వచ్చారు.
ఎప్పుడైతే తేవద్దు అని అనుభవంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే దేవుడు హానోకు వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతాడు. మనల్ని ఇంకా భూమి మీద నివసింపజేస్తూ వచ్చారంటే ఎందుకు అనంటే మన యొక్క గొప్పతనం కాదు. ఎందుకంట ఇంకా మారాలి ఆయన పోలిక రావాలని. కరోనాలో మనం చనిపోవచ్చు కదా, ఎందుకు దేవుడు ఉంచాడు అనంటే ఇంకా ఆయన పోలికలో మారాలని. కనుక ఆయన పోలికలో మారడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తూ అవకాశం ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఏంటంట మనం ఏం చేయాలంట, మంచి అర్పణలు మనం తీసుకుని రావాలి మన హృదయంలో నుంచి. కనుక అర్పణలు తీసుకొని వస్తూ వచ్చారు. ఈ అర్పణలు మొత్తం ఏంటంటే సమృద్ధి అయిపోతూ వచ్చింది. వారు తెచ్చినటువంటి సామాగ్రి సరిపోయింది. అది ఎలా ఉందంటే అత్యధికం అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, నీకు తీసుకొని రావడం ఏంటంట మానేశారు. కనుక ఎప్పుడైతే వాళ్ళు సమృద్ధిగా దేవునితో సరిగా ఉండిపోతూ ఉన్నారు, ఏంటంట ఏలియా అని అయిపోయింది. ఇక ఏలియా నువ్వు చేసే పని అయిపోయింది, చాలు ఇక నా దగ్గరకు వచ్చాయని ఏలియాని తీసుకుని వెళ్ళిపోతాడు. కనుక పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అంటే వాళ్ళు హానోకు విషయంలో కానీ ఏలియా విషయంలో కానీ ఎందుకు అలా వెళ్ళిపోతూ వచ్చారంటే సమృద్ధి అయిపోయింది, ఇంకా ఎక్కువైపోయింది. వాళ్ళకు జీవితం దేవునితో నడిచిపోయారు, దేవుని పోలిక వచ్చేసింది, వాళ్ళు వెళ్ళిపోతూ వచ్చారు. కనుక మన జీవితాలలో కూడా మన దేవుడు ఏమని కోరుకుంటున్నారంటే సమృద్ధి అయినటువంటి జీవం కావాలని కోరుకుంటా ఉన్నాడు. కనుక సమృద్ధిగా ఇవ్వాలని దేవుడు కోరుకుంటాం. మనం ఏంటంటే దేవునికి మనం మొదటగా ఇస్తే దేవుడు ఏం సరే మనకి సమృద్ధిగా ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఒకసారి ఒక సేవకుడు ఒక విశ్వాసాన్ని అడుగుతూ వచ్చాడు, ఏంటి బ్రదర్ బాగున్నారా? బాగానే ఉన్నారు. ఏంటి సంగతి మరి అంతా బాగానే ఉందా? ఏంటి కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? బాగానే ఉంది. సరే ఏంటి బాగా అప్పులు ఉన్నాయన్నా, మరి అప్పులు తీరలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉందనంటే మరి ఇంకేంటి అంతే కదన్నా, ఆ ఇబ్బందులు ఏం చేస్తున్నానంటే కనీసం దేవునికి ఇవ్వాల్సిన అర్పణ కూడా 10వ వంతు కూడా ఇవ్వలేకపోతున్నానన్నా అన్నాడు. అయ్యో 10వ వంతు కూడా ఏమంటే ఏందన్నా నా అప్పులు చూడన్నా ఎన్నోండి అన్నమాట. అప్పుడు ఆ సావుకుడు ఒక మాట చెప్పాడంటే, ఏం చెప్పాడంటే ఏం అప్పులు ఉండి చెప్పాను, ఇదిగో పలానా వాళ్ళకి అది అప్పు, ఈ పలానాకి ఇది అప్పు అన్నాడు. సరే ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా, దేవుని అప్పు ఎంత? దేవుని అప్పు నీ 10వ వంతు ఉంది కదా, అది కూడా దేవుని అప్పు. అది తీసి పక్కన పెట్టు. ఆ తర్వాత నువ్వేం చేయాలంట, దేవుని పక్కన పెట్టు. అలానే నీ పనులు కూడా నువ్వు వాడుకో. దేవుడు తీసిన పక్కన పెట్టి దేవుడు నీకు దానికంటే సమృద్ధిగా ఇస్తాడు. నీ అప్పులు దేవుడు తీరుస్తాడు. కావాలంటే ఇది ట్రై చేసి విశ్వాసంతో ట్రై చేసి చూడు, దేవుడు నిజంగా కార్యం చూస్తామన్నాడు. ఆయన ఏం చేశారంటే సేవకుడు చెప్పాడు కదా అనే మాట నమ్మి నిజంగా అలానే ఏం చేశారంటే ముందు ఆయనకు ఉన్నటువంటి డబ్బులు ఏం చేశారంటే ముందు దేవుని యొక్క వంతు దేవుని తీసి పక్కన పెట్టాడు. ఆ తర్వాత ఆయన కూడా ఎలా తీర్చుకుంటా ఉన్నాడు. కష్టంగానే ఉంది, అయినా కానీ స్లోగా తీర్చుకుంటా ఏం చేశారు తెలుసా, ఒక దినాన సేవకుడి దగ్గరకు వచ్చి అనిచిన సాక్ష్యం ఏంటంటే, ఫస్ట్లో నాకు ఇబ్బందిగానే అనిపించింది, కాకపోతే ఏంటంటే క్రమంగా చేయడం వల్ల ఏమైందంట నాకు అలానే దేవుడు ఇస్తానే ఉన్నాడు. అంటే ఏం చేయాలంట, ఫస్ట్ మనకు స్టెప్ వేయాలి. విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించేవాడని ఆయన వైపు చూడాలంటే ఫస్ట్లో ఇబ్బందిగానే ఉంటుంది. స్టెప్ వేయాలంటే అయ్యో ముందు కనిపించకుండా ఎలా వేస్తాం స్టెప్ అంటాం. విశ్వాసం అంటేనే అది. కనుక ఆ రీతిగా మన యొక్క జీవితాలలో కూడా ఏం చేయాలంటే మనం కూడా ఆయన కొరకే ఆ రీతిగా ముందుగా వెళ్తూ ఉండాలి. అందుకే మనకు కనిపిస్తాం కదా, ఒక ఉదాహరణకి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనం. భూమి మీద మొదటిగా 12వ వచనం చదవండి. అందుకామె నీ దేవుడని యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెం నూనెయు నా యుద్ధనున్నవే కానీ అప్పం ఒకటైనా లేదు. చాలు. అయితే ఇక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే, అయితే మొదటగా ఆమె నిజస్థితి దేవుని దగ్గర తీసుకుని వచ్చింది, అంటే దైవజనుని దగ్గర తీసుకుని వచ్చింది. అయ్యా నా దగ్గర ఉంది ఇదేనయ్యా, ఇదే ఉంది నా దగ్గర అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఏం చెప్తా వచ్చాడంటే, అదే ఉన్నదే పర్లా, దాంట్లో నుంచి నాకేం తీసుకురావాలంట, అది మేమేం చేస్తున్నాం చూడండి. చూస్తే చాలా విషాదకరంగా ఉండే మాటలు ఏంటంట, మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్న వాళ్ళని కొన్ని పొలలు ఏరుటకై వచ్చి తినా నేను. ఇది ఎలాంటి అసలుకి ఏమీ లేదు. అది లేకపోయినప్పటికి కూడా ఉన్నదే తినేసిన తర్వాత ఇంకా ఉండదు ఏమి. ఇంకేం చేయాలి తెలుసా, ఆకలితో అలానే అలమటించి చనిపోవాల్సిందే. కనుక ఒకసారి 2013 అనుకుంటా బద్రీనాథ్ కేదార్నాథ్లో వరదలు వచ్చినాయి. ఇప్పుడు వస్తూ ఉంటాయి అనుకోండి, అప్పుడు బాగా ఎక్కువగా వచ్చింది. 2013లో నేను విజయవాడలో స్పాట్ వ్యాలేషన్లో ఉన్నాను అనమాట. అప్పుడు న్యూస్లో చూస్తూ ఉంటే చాలా భయంకరంగా ఉందన్నమాట.
అయితే వాళ్ళు ఏం జరుగుతూ వచ్చిందంటే అక్కడ కొన్ని స్టోరీలు వింటూ ఉంటే చాలా భయంకరంగా ఉన్నాయి అన్నమాట. అంటే వీళ్ళు బద్రీనాథ్ కేదార్నాథ్ అని వెళ్తూ ఉంటారు ఆ ఏరియాకి. కొండ చర్యలు ఏం చేస్తారంటే వర్షం వచ్చేసి ఆ పైన ఏదో సరస్సు లాంటి ఉందంట, అది నిండిపోయిన తర్వాత అది అలానే వాటర్ ప్రవాహం వస్తుంటే ఆ దుమ్ముతో పాటు వచ్చేసేసి రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి అనమాట. అప్పుడు ఏమైందంటే అటు ఈ ఒక చోట ఒక ప్రదేశంలో ఏంటంటే ఒక స్టోరీ ఎవరిదంటే అది నిజంగా జరిగిన ఇన్సిడెంటే. ఏం జరుగుతూ వచ్చిందంటే ఒక తండ్రి ఒక కొడుకు ఉన్నాడు అన్నమాట. కొడుకుంటే ఇప్పుడేమో తన చుట్టూ లోయ దగ్గరలో ఉన్నాడు, చుట్టూ నీళ్ళు ఉండే. ఆ నీళ్ళు ఎలా ఉండే అంటే మురిగ్గా ఉండే. ఈ పిల్లోడు ఏమన్నాడంటే నాన్న మంచి నీళ్ళు నాన్న నీళ్ళు నానంటే వాడేమో పసిపిల్లోడు నీళ్ళు ఇవ్వటానికి ఈయనకి ఏం చేయాలో అర్థం కావట్లా. ఆయన షర్టు తీసేసి బన్నీ తీసుకొని నీళ్ళల్లో ముంచి ఆ నీళ్ళు ఆ బన్నీతో పిండినట్టు వాటర్ వస్తే ఆ పిల్లోడు పోసాడు, తాగుతూ ఉన్నాడు. ఇంకా ఆ పిల్లోడు కూడా ఏం జరుగుతుందంటే వీళ్ళేమో గవర్నమెంట్ వాళ్ళు హెలికాప్టర్లతో వచ్చేసి వాళ్ళని సేవ్ చేయడానికేమో అవకాశాలు లేవు. అప్పుడేమో బాగా వాతావరణం సహకరించట్లా. వీళ్ళేమో 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయినాయి, 3 రోజులు అయిపోయినాయి. పిల్లోడికి ఆకలికి తట్టుకోలేక పిల్లోడు నిదానంగా నీరసపడిపోయి కోమలోకి వెళ్ళిపోయి చిన్నగా ఆ పిల్లోడు చనిపోయాడు. ఈ తండ్రి కూడా ఈయన కూడా ఏం చేయాలో అర్థం కాక ఈ తండ్రి పెద్ద ఆయన కాబట్టి కొన్నాళ్ళు అలా ఉండిపోయాడు. 3 రోజులు 4 రోజులు అయిపోయి ఉండిపోతున్నాడు. ఆ ఎదురేమో బిడ్డను చూసుకుంటా ఉన్నాడు. ఏడుపు అసలుకి తట్టుకోలేకుండా తరుక్కుపోతుంది కడుపు. ఎదురుగానే ఉండి ఏం చేయలేని పరిస్థితిలో ఉంటా ఉన్నాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక అలానే ఉండిపోతూ వచ్చాడు. తర్వాత రెస్క్యూ టీం వచ్చినప్పుడు తర్వాత ఆయన వరకు సేవ్ చేస్తూ వచ్చాడు. ఆయన చెప్తూ వచ్చాడు ఇలా నా బిడ్డ చనిపోయారు అంటే. ఎలాగా అంటే అక్కడ ఏమి అవసరతకి అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఇక్కడ వీళ్ళ కరువు పరిస్థితి ఎలా ఉందంటే బహు భయంకరంగా ఉంది. ఏముందంట మేము సిద్ధం చేసుకునేదంట ఇక ఇదే చావక ముందు చనిపోతాం, ఇంకా అయిపోయింది మా పని అనుకుంటూ ఉంటే ఇంకప్పుడు ఏం చేస్తూ వచ్చానంటే అప్పుడు 13వ వచనం అప్పుడు ఏలియా చెప్తున్నాడు. అప్పుడు ఏలియా ఆమె దేంట్లో నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా ఇద్దకు తీసుకుని. అబ్బా, ఇది చేయడానికి ఎంత విశ్వాసం కావాలి ఆమెకి. వాస్తవంగా ఆమె కూడా ఏంటంటే ఈ సారిపోతు మనకు కనిపించేటువంటి సారిపోతు ఆమె ఈ విధరాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే దేవుని యొక్క మాటకు దైవజనుని యొక్క మాట వింటూ వచ్చింది. విశ్వాసం ఉందని చెప్పుకోవచ్చు. అంటే సర్లే దైవజనుడు చెప్పాడు కదా అని చెప్పి చేద్దాం అనుకుంది. ఆమె ఏం చేస్తుంటే తీసుకొని రమ్మన్నప్పుడు తర్వాత ఏంటంటే తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. కనుక దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తే అన్ని విషయాలలో దేవునికి మొదట ఇస్తామనుకోండి దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడం విడిచిపెట్టాడంటే ఏదో భౌతికంగా ఇక్కడ భూమి మీద ఇస్తామని కాదు. కానీ ఒకవేళ ఇస్తే మంచిదే, ఇస్తాడు కూడా. ఇవ్వాలని రూల్ కూడా ఏమి లేదు. కానీ ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి నిత్యత్వంలో మనకేందంట బహుమతులు ఉంటుంది. బహుమతులు అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి తీసుకునేది తెలుసా? ఆ దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు, రహస్య రాకడ వచ్చినప్పుడు, సిద్ధపడిన వాళ్ళు ఎత్తబడినప్పుడు దాదాపు 7 సంవత్సరాలంట. మనం ఏదైతే కార్యాలను చేస్తూ వచ్చామో 7 సంవత్సరాల్లో మనకి ఏం చేస్తారంటే మన క్రియల దగ్గర ఫలితం దొరికిన తర్వాత 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలంట ఆ విందులో పాలు పొందడమే సంతోషంగా ఉండిద్ది. ఆ బహుమానాలు ప్రధానం ఉంటుంది అన్నమాట. కనుక అవన్నీ కూడా అప్పుడు వస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆమె ఏం చేస్తుంటే మొదట నాకు తీసుకుంటాను. కనుక మన విశ్వాసంతో ఆయనకి ప్రథమ స్థానం ఇస్తే ఆయన ఏం చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా కౌంట్ చేస్తూ ఉంటాడు. అవి ఒక దినమున మనకేందంట ప్రతిఫలం వస్తుంది. కనుక ఇక్కడ ఈమె చేసినటువంటి పనికి ఏంటంట ఆమె ఏం చేసి వచ్చిందంటే చేసుకున్నామని చెప్పంగానే ఆమె ఏం చేస్తుందంట 14వ వచనంలో భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోవద్దని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని ఆమెకు ముందుగానే చెప్తా వచ్చాడు. దైవజనుడు చెప్పాడు. ఓకే, ఈమె విశ్వాసం ఉంది, విశ్వసించింది అంతే. ఇక వెంటనే వెళ్ళిపోయింది. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము ఏంటంట తొట్టెల్లో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఇవి నిజంగా ఇదే ఉదాహరణకి కొన్ని భక్తి సింగారు ఉన్నటువంటి టయాలలో స్టీవెన్ చిన్నప్ప గారు చెప్తూ వచ్చారన్నమాట. ఒక మాట ఏమని చెప్తూ వచ్చారంటే ఒకసారి అంట వాళ్ళకి బండిలో వ్యాన్లో ఆయిల్ అయిపోయిందనట. ఆయిల్ ఆ టైంలో లేదంట. ఇప్పుడు ఆయిల్ ఎలా తీయాలంటే ఆయన ఏం చేశారంటే భక్సింగ్ గారు అంట ప్రార్థన చేసి
వాళ్ళకి బాటిల్లో ఉన్నటువంటి నీళ్లు పోసాడట. దాంట్లో ఏదంట, ఆయిల్ ట్యాంకులో నీళ్లు పోసి ప్రార్థన చేసి నీళ్లు పోస్తే అది దాదాపుగా ఒకసారి అడిపోయి ఇటు వచ్చి ఇటు వచ్చి అటు వచ్చి ఎన్నిసార్లు అంటే దాదాపుగా 50 సార్లు 60 సార్లు తిరిగారంట. అయినా కానీ అది అయిపోలేదంట, ఇంకా పనిచేస్తూనే ఉందంట. అంటే ఎలాగనంటే దైవజనులు కూడా ఈ యొక్క ఉదాహరణలు తీసుకుని నిజంగా వారి జీవితాలలో అన్వయిస్తూ వచ్చారు. నిజంగా దేవుడు చేసిన వాడిగా ఉంటాడు. కనుక మన యొక్క జీవితాలలో కూడా మనం కూడా ఈ రీతిగా ఏలియా ఏ రీతిగా చేస్తూ వచ్చాడో ఆ రీతిగా జరుగుతూ వచ్చింది. కనుక మన యొక్క స్థితిలో కూడా ఆమె స్థితిని దేవుడు చూసిన వాడిగా ఉంటున్నాడు. కాకపోతే ఏంటంట, ఆశీర్వాదం ఇచ్చిన వాడిగా ఉంటాడు. కనుక మన యొక్క జీవితాలలో కూడా మనం కూడా ఇదే భాగాన్ని ఇంకో చోట చూడొచ్చు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం, 2వ రాజులు 4వ అధ్యాయం 2వ వచనం. ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమీనుదో నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలు నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీయూ లేదని. కనుక సారేపోతే విధవరాలు కానీ లేకపోతే ఎక్కడున్న ఆమె కానీ మనకు వీళ్ళిద్దరిలో ఒక విషయం అర్థమవుతుంది. వీళ్ళు విశ్వాసాలను ఎలా చెప్తుంది, ఎలా చెప్పగలం అంటే, వాళ్ళు మొహమాటం కొద్ది కానీ లేకపోతే అమ్మో ఏమనుకుంటారు ఏమి లేదనుకుంటాను కానీ అలా కాదు, ఉన్నది ఉన్నట్లుగా నిజం చెప్తా వచ్చింది. ఏం చెప్పిందంట, నాకు ఆమెకు ఉన్నటువంటి స్థితి నా దగ్గర ఉంది ఇదే అని చెప్తూ వచ్చింది. దేవుడు కూడా మన జీవితాల నుంచి కోరుకునేది అదే. కొంతమంది ఉన్నది లేనట్టుగా లేదని ఉన్నట్టుగా చెప్తూ ఉంటాం. కనుక అది ఎంత మాత్రమో కాదనమాట. ఆమె స్థితిని ఒప్పుకుంటూ వచ్చింది. నా దగ్గర ఉంది ఇదే. ఏముందంట, నూనె. ఏముందంట, ఆమె దగ్గర ఉందంటే నా నూనె కొండ ఒకటి ఉన్నది. కనుక తన యొక్క జీవితంలో కూడా ఏముందంట, బహుశా నూనె కొండ అంటే దేవుని యొక్క వాక్యం ఉందేమో ఈమె దగ్గర. కనుక అదే ఉంది అంటే దాన్ని ఏం చేస్తూ వచ్చారంటే, ఇప్పుడు దానికి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే సమృద్ధిగా ఇస్తూ వచ్చాడు. 5వ వచనం. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులు లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలు నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడు చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. కనుక ఏ రీతిగా దేవుడు నింపుతూ వచ్చాడు, ఏ రీతిగా సమృద్ధిగా ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక దేవుడు కూడా మనల్ని అడుగుతుంది, నీ దగ్గరే ఉందా? అందుకే యోహాను సువార్తలో ఒక మాట అంటే, యోహాను సువార్త 21వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. యేసు, పిల్లలారా, భోజనకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా. కనుక మన యొక్క జీవితాలు ఏంటంట, భోజనానికి ఏమన్నా ఉందా? కనుక మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని కోరుకునేది విషయం అదే. దేవుడు మనల్ని అడిగే విషయం అదే, ఏమన్నా ఉందా? కనుక మన జీవితాలలో కూడా ఏమన్నా ఉందా? ఏమన్నా ఆత్మీయత ఉందా? ఏమన్నా విశ్వాసం ఉందా? ఏమన్నా దేవుడు చేస్తాడనేటువంటి నమ్మిక ఉందా? కనుక అలాంటి నమ్మిక ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఏమీ తక్కువ కాకుండా ఇవ్వాలని కోరుకున్నాడు. కాకపోతే మన నిజస్థితి ఒప్పుకోకుండా మనం ఇంకా కూడా ఎలా ఉండంట, వేషధారుల వల్లే ఉంటే ఏం చేస్తారంటే దేవుని కార్యం చేసేవాడిగా ఉంటాడు. కనుక మన యొక్క జీవితాలలో కూడా ఏంటంటే ఏమీ తక్కువ కాకుండా చేయాలని ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. మొదటి సమయాల గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. మొదటి సమయాల గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును. కనుక మన జీవితాలలో కూడా ఏ రీతిగా అయితే భక్తులు వారి యొక్క జీవితాలలో సమృద్ధి అయినటువంటి దాన్ని పొందుతూ వచ్చారు. ఎలాగ పొందుతూ వచ్చారు? వాళ్ళు ఊరకేం పొందలేదు సమృద్ధి అంటే వాళ్ళు కష్టపడుతూ వచ్చారు. ఆదాము యొక్క జీవితంలో చూసుకుంటే ఆయన ఏంటంటే ఆ పొందినటువంటి శ్రమను బట్టి ఏమవుతాడంటే ఆయన శ్రమ పొందుతూ వచ్చాడు. తర్వాత కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువులో మనకేంటంటే ఆ కోల్పోయింది మళ్ళీ తిరిగి ఆ మరణం నుంచి జీవం దేవుడు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. అబ్రహాము జీవితంలో కూడా లోతు కోల్పోయిన దాని గురించి మళ్ళీ తిరిగి సమకూర్చడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఆ రీతిగా మోషే ఏం చేస్తూ వచ్చాడంటే పరిశుద్ధుల మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఏం చేస్తాడంట సమృద్ధిగా ఏమన్నా ఇంకా తీసుకొని వచ్చే వాళ్ళ దగ్గర చూస్తూ వచ్చాడు. యోషువ ఏం చెప్తూ ఉంటాడంటే ఏం చేస్తూ ఉన్నాడంటే కుటుంబం మొత్తంగా వచ్చి దేవుని సేవించడానికి ఇష్టపడిన వాడిగా ఉంటున్నాడు. ఏలియా చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సమృద్ధిగా వస్తారు విశ్వాసంతో. ఎలీషా కూడా అలా కనిపిస్తాడు. కనుక నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? మనకు కూడా సమృద్ధిగా దేవుడు ఇవ్వాలని అంటే మనం చేయవలసిన పనులు ఉంటాయి. కనుక మనం పరీక్ష చేసుకొని
ప్రభా వాస్తవానికి నా జీవితం అలా లేదు, ఒప్పుకుంటున్నాను, ఆ రీతిగా నన్ను కడిగి శుద్ధి చేసి ఆ రీతిగా ఉండడానికి సాయం చేయమని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ రీతిగా మనల్ని సరిచేసి వేగమైన రీతిలో బలలో పాలు పొందడానికి దేవుడు మనకు సహాయం చేసేవాడు. ఆ రీతిగా దేవుడు సహాయం చేయని గాక. ప్రార్థన చేసుకుంటాం.